హలో ఎవ్రీవన్. నోరూరించే బెల్లం కొబ్బరుండలు పూర్తి హెల్దీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక అరకిలో బెల్లాన్ని ఇట్లా తురుముకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. పూర్తిగా బెల్లం కరిగే వరకు చూడండి, ఇలా పూర్తిగా బెల్లం కరిగిపోయేంత వరకు నానబెట్టుకోవాలన్నమాట. అలా కరగబెట్టుకున్న తర్వాత ఈ 4 చిప్పలు కొబ్బరి చిప్పలు అంటే 2 కొబ్బరికాయలది తురుము తీసుకున్నాను నేను. 2 కొబ్బరికాయల తురుముకి 1/2 కిలో బెల్లం పడుతుందన్నమాట. సో ఇప్పుడు కొబ్బరి తురుము పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. మనం కొబ్బరిని తురమచ్చు ఆర్ మిక్సీలో వేసుకొని కూడా కొంచెం మెత్తగా చేసుకోవచ్చు తురమలేని వాళ్ళు. నేనైతే ఇట్లా తురిమి చేసుకుంటానంట. ఇట్లా బాగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట కొబ్బరిని. పూర్తిగా ఒక కలర్ చేంజ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం కొబ్బరిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా వదిలేస్తే అడుగు పట్టేసి మాడిపోతుందన్నమాట. సో అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా కలర్ మారేంత వరకు పూర్తిగా అది మారి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కొబ్బరిని బాగా వేయించుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా మెల్లిమెల్లిగా. కొంచెం ఓపికగా కలుపుకుంటూనే ఉండాలి. అండ్ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక ఇలా ఉంటుందండి. అండ్ ఇంతకంటే ఎక్కువ కలర్ అవసరం లేదు. ఇట్లా ఇంకా చూస్తున్నారా కదా మళ్ళీ మాడిపోతుంది అనమాట అడుగు. అలా మాడకూడదు. అండ్ స్మెల్ కూడా మీకు అర్థమైపోతుంది, మాడు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అట్లా రానివ్వక ముందే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది పూర్తి ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎక్కడా లేకుండా అడుగు కూడా ఎక్కడన్నా మాడిందేమో చూసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ని ఇట్లా వడగట్టి బెల్లం వాటర్ని పోసేయాలండి. నేను ఇక్కడ ఇది పాకం పట్టలేదు, డైరెక్ట్గానే వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల కొబ్బరి అనేది బెల్లంతో పాటు కలిసి బాగా ఉడుకుతుంది. అండ్ కొబ్బరికి బెల్లం అనేది బాగా పడుతుందన్నమాట. సో నేను అందుకే ఇలా చేసుకుంటాను అనమాట. అంటే బెల్లం పాకం పట్టుకొని కూడా కొబ్బరి అందులో వేసుకోవచ్చు, కానీ ఇలా ట్రై చేయండి, కొత్తగా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి పూర్తిగా ఇలా దగ్గర పడనివ్వాలి. అండ్ పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోవాలి. బెల్లంలో ఉన్న వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేదాకా దాన్ని అట్లా కొబ్బరిని ఉడుకుతూనే ఉండనివ్వాలి, వేగుతూ ఉండనివ్వాలి. అండ్ మీరు కొంచెం వాటర్ ఉండగా తీసుకొని చూస్తే చూడండి, ఉండగట్టడానికి ట్రై చేసినా అవ్వదు. అంటే పూర్తిగా ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. అందులో వాటర్ కంటెంట్ అనేది అసలు ఉండకూడదు. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాతే మనకి ఉండ అవుతుంది అనమాట కొబ్బరి అనేది. సో ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. అందులో పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోతే ఆటోమేటిక్గా మనకి ఉండ అనేది వచ్చేస్తుంది. మీరు కలిపేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ స్మెల్ కూడా. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇంకో 5 minutesకే. ఎలా కలర్ చేంజ్ అయిపోయింది అండ్ ఉండ కూడా ఎక్కడికక్కడ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని వేడిగా ఉండగానే కొంచెం గోరువెచ్చగా కాదండి, వేడిగా ఉండగానే ఇట్లా ఉండలు చేసేసుకోవాలి. చేతికి ఆయిల్ కానీ ఇట్లా కవర్ కానీ ఆర్ నెయ్యి కానీ పోసుకొని మీరు పట్టుకోగలిగితే ఓకే, లేదంటే ఏదన్నా కవర్తో పెట్టుకొని ఇట్లా అన్నీ ఉండలు చేసేసుకుంటే మన హెల్దీ టేస్టీ బెల్లం కొబ్బరి ఉండలు రెడీ. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. అండ్ ఇది ఒక వారం వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలకి చాలా హెల్దీ స్నాక్ కదా, సో ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.